ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు అక్షయ జ్యువెలరీ, రేఖా హాస్పిటల్ ఎదురుగా, ద్వారకా కాంప్లెక్స్, హనుమాన్ జంక్షన్ రోడ్, నూజివీడు. నూజివీడు మండలం మోర్సపొడి గ్రామంలో 102 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఎంఎస్ఎంఈ రామన్ సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్క్ యూనిట్ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు 1500 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ స్థాపన వైపు తీసుకున్న మరో ముందడుగుగా నిలుస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 103 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే దూరదృష్టి కలిగిన లక్ష్యాన్ని నిజం చేయడంలో అందిస్తున్న అచంచలమైన సహకారం కోసం కృతజ్ఞతలు తెలిపారు. మా యువత కలలను సాకారం చేస్తూ అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కొలుసు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వినూత్న మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము సహకరిస్తాం, మీకు ఏం కావాలంటే అది చేస్తామని. మొట్టమొదటి నా స్పీచ్ ముందు వారికి ఒక రిక్వెస్ట్ చేసేస్తే వారు నా కోరిక ఏంటి తెలుస్తుంది. మా నూజివీడు అన్ని వసతులు అన్ని వనరులు ఉన్న ప్రాంతం. మంత్రివర్యులు గారు మాకు అన్ని విధాలా సహకరిస్తారు అని ఆయన హామీ ఇచ్చినందుకు వేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న యాజమాన్యం మొత్తం కూడా అఫీషియల్స్ అందరూ మాకు అన్ని విధాలా సహకారం అందించారు. ఇక ముందు కూడా అదే విధంగా మేమందరం కలిసి నడిచి ప్రభుత్వం మేము వ్యక్తిగతంగా కూడా కలిసిమెలిసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకుని ఇక్కడ రైతులకి లాభం చేకూరుస్తామని అనుకుంటున్నాను. చాలా సంతోషకరమైన రోజు. మన నియోజకవర్గంలో 102 కోట్ల పెట్టుబడితో 1500 మందికి దాదాపు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించే ఒక పరిశ్రమ రావటం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. నేరుగా 1500 మందికి వస్తే ఇండైరెక్ట్గా కొన్ని వందల మందికి అనేక రకాల అవకాశాలు కలిగిస్తాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పండిన పంటలకి మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కూడా అభివృద్ధి మనం చేస్తాం. ప్రత్యేకంగా మామిడి రైతులకి, జామ రైతులకి, ఫ్రూట్స్ పండించే రైతులు, బొప్పాయి ఈ రైతులకి వారికి మెరుగైన ధర వారి పంటలకు లభించడమే కాకుండా వారికి ఒక భరోసా కూడా లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా, సంక్షేమ రంగం తీసుకోండి, మౌలిక రంగం తీసుకోండి, పారిశ్రామిక రంగం తీసుకోండి, అన్నిటి మీద కూడా సమాన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు తగ్గట్టు ఆయా ప్రాంత ప్రజల వృత్తి ఆధారంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ యాజమాన్యాన్ని రమణ సింగ్ ఫుడ్ పార్క్ ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వం తరఫు నుంచి కాగితో కబురు పెడితే మేము వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా